నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. మీకు చెవులుంటే ఆత్మ ద్వారా ఈ సంగతులు దేవుడు చెప్తున్నాడు, గ్రహించమంటున్నాడు దేవుడు. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు జీవవృక్ష ఫలము ఏదేను తోటలో మనం చూసాము. మరలా దాని విషయము, దాని సందర్భము మరలా ఇక్కడ మనము వింటున్నాము. ఆదాము పాపము చేయటం వలన ఆ జీవవృక్షము వాడు ఫలములు పొందుకోలేకపోయాడు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు కానీ సహించగలిగితే, అంతము దాకా మీరు నిరీక్షణ కలిగి ఉండగలిగితే, మీకు జీవ కిరీటముతో పాటు ఏమిటి, జీవవృక్షము ఫలము కూడా నేను మీకు భుజింపనిస్తాను. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఇప్పుడు స్ముర్న అనే సంఘము బయట నుండి, అంటే యూదులు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించలేదో ఆ యూదులు సంఘాన్ని భలే పర్సిక్యూట్ చేసేవారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు క్రైస్తవులని చెప్పి, వీరు విశ్వాసులని చెప్పి రోమియులకి వారిని అప్పగించి మరణానికి అప్పగించేవారు. చాలా పర్సిక్యూషన్ ఉండేది. ఎవరు? యూదులు. చాలా భయంకరమైన శోధనలు ఉండేది. ఆ సంఘములో ఎలాంటి వారు ఉండేవారంటే లేబరర్స్, రోజువారు కూలి పని చేసేవారు. మనం చూస్తామండి, ఇప్పుడు దుబాయ్కి కానీ, కువైట్కి కానీ, బహ్రెయిన్కి కానీ, గల్ఫ్ కంట్రీస్కి కానీ వాళ్ళు పని చేసే వారిని ఎక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నారు చెప్పండి? పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి, మన దేశము నుండి, థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుండి. వాళ్ళకి దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని తీసుకొని వెళ్ళి గొడ్డు చాకర్లు అక్కడ చేయిస్తున్నారు అన్నమాట. అదేవిధంగా ఎఫీసస్ సంఘములో కూడా, ఈ యొక్క స్మిర్నా సంఘములో, ఈ ప్రాంతాల్లో కూడా బయట నుండి స్లేవ్స్ని, అంటే దాసులని వారు కొనుక్కొని తీసుకొని వచ్చి పని చేయించేవారు. ఆ పని చేసేవారు కొంతమంది కలిసి సంఘం ఏర్పరచుకున్నారంట. చాలా పేద సంఘము, కానీ దేవుడు ఆ సంఘం గురించి ఎంత చక్కటి మాట అన్నాడో తెలుసా? వాళ్ళు దరిద్రములో బ్రతుకుతున్నా కూడా, దరిద్రములో ఉన్నా కూడా వాళ్ళు చూడండి ధనవంతులంట. హల్లెలూయా. మరి మన సంఘం గురించి ఏమంటాడు యేసు?